డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని కొన్ని మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని మదిర, ఎర్రుపాలెం మండలాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో మోస్తరు వానలు పడతాయని తెలియజేసింది. రేపు ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా, మిగతా చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం పడుతుంది అని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భువనగిరి జిల్లాలో ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఇవాళ రేపు సెలవు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని సూచించింది. ఐటీ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం కు అవకాశం ఇవ్వాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాబోయే 72 గంటల పాటు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు కార్యాచరణపై రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తప్పిదాలకు తావు లేకుండా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న 3 రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని నిర్దేశించారు. ఆకస్మిక వరదలు వస్తే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను సిద్దం చేసి పెట్టుకోవాలని చెప్పారు. హైదరాబాద్ తో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వరదల సమయంలో రాకపోకలు లేకుండా చూడాలి అని సూచించారు.